శ్రీరాముల వారి పట్టాభిషేకము అయిన సందర్భంలో హనుమంతుని యొక్క సాహసాన్ని మెచ్చుకొని సీతమ్మ తల్లి హనుమకు తన మెడలోని ముత్యాల దండ ఇస్తుందట. హనుమంతుడు ముత్యాలను కొరికి కొరికి పక్కకు పడేస్తాడు. సీతమ్మ తల్లి ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేను ఎంతో ఇష్టంతో ఇచ్చాను కదా అని అన్నారంట. అప్పుడు శ్రీరాముల వారు ఏం చెప్పారంటే, అతని మనసులో మొత్తం రామమయం కాబట్టి ఆ ముత్యాలలో నా రూపము ఏమన్నా కనిపిస్తుందోనని వెతుకుతున్నాడు సీత అని రాముల వారు సమాధానం ఇచ్చారు. అప్పుడు సీతమ్మ హనుమంతుని భక్తిని చూసి మురిసిపోయిందట. ఇది ఆనాటి సీతా హనుమ కథ. నేటి కథలో పరమానందయ్య శిష్యులకు దారి చూపిన అమ్మ రమాదేవి మేడం గారికి మనస వాచ త్రికరణ శుద్ధితో నమస్సులు. మీ అభిమానులు ఎందరెందరో దేశాలు విదేశాలలో ఉన్నారు. శైలజ గారు చేసిన వీడియో మీ మీద పెంచుకున్న మమకారం, అభిమానం, ఆప్యాయత, అనురాగం, మనసుకు హత్తుకునేలా మాట్లాడిన తీరు మమ్మల్ని అందరినీ కూడా కదిలించింది, ఆనందంతో కన్నీళ్లు తెప్పించింది. ఈ బంధము ఎప్పుడూ ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఊరు విడిచాము, పల్లె వదిలాము, బంధాలు తెంపుకున్నాము, అనురాగాలు కోల్పోయాము, ఆప్యాయతలకు దూరం అయ్యాము. ఇలా ఎవరికి వారి జీవనం సాగుతున్న తరుణంలో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎంతోమందికి ఆనందదాయకంగా నిలిచింది. మీతో మాట్లాడాలి, మీతో కలవాలి, మీతో ఉండాలి, మిమ్మల్ని చూడాలి అనే సంకల్పము ప్రతి ఒక్కరిలో, ఒక అక్కలో, ఒక చెల్లెలు, ఒక తమ్ముడిలో, ఒక తండ్రిలో, ఒక తల్లిలో అందరం కోరుకున్నాం. దానికి పునాది పరమానందయ్య శిష్యుల గ్రూపు. ఈ గ్రూపు ద్వారా ఏకమై అందరం ఒకటే గెట్ టుగెదర్ పార్టీ రూపంలో ప్రతి ఒక్కరూ పరస్పరంగా ఒకరికి ఒకరు ఆనందంతో, ఆప్యాయంగా, అనురాగంగా బంధాలు కలుపుకొని నూతన ప్రయాణం కొనసాగించే విధంగా చేసిన మీకు ప్రతి క్షణం ధన్యవాదాలు. ఓకే.